వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫెంగల్ తుఫాను ముప్పు పొంచి ఉంది. ఒక్క అడుగు వెనకేసింది కానీ 4 అడుగులు ముందుకు దూకుతుందంటూ ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది. ఆ అంశానికి సంబంధించి రోజు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్ ఆఫ్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. దక్షిణాంధ్రకు పొంచి ఉంది తుఫాను ముప్పు. దక్షిణాంధ్రతో పాటు రాయలసీమ మీద కూడా ఇంపాక్ట్ చూపించబోతుంది. మరో 6 గంటల్లో తుఫానుగా మారబోతోంది. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు మధ్యాహ్నం కారైకల్ అలాగే మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు కూడా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కాదు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలోనూ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అది 95 కిలోమీటర్లు కూడా పెరిగింది ఇప్పుడు కొద్దిసేపటిలోనే. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పోర్టుల్లో కొనసాగుతోంది 1వ నెంబర్ ప్రమాదక హెచ్చరిక అంటే అర్థం చేసుకోవచ్చు. దక్షిణాంధ్రకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఉత్తరాంధ్ర కాస్త రిలాక్స్ గా ఉంటుందా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మాటల్లో కాదు బాస్, మాటల్లో కాదు. ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తుందని. ఈరోజు మాటల్లో కాదు మ్యాపుల్లోనే నేను చూపిస్తాను. ఎక్కడుంది తుఫాను, ఎలా ఉంది, ఏ సిచ్యువేషన్లో ఉంది, ఎంత మేరకు ఏ స్థాయిలో వెళ్తుంది, ఎంత వేగంతో వెళ్తుంది, ఎంత వేగంతో దూసుకొచ్చే అవకాశం ఉంది ఒకసారి మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ మీరు చూస్తున్నారు. జూమర్ సాయంత్రం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి చూడొచ్చు గింగిరాలు కొట్టుకుంటూ డైరెక్షన్ మార్చుకుంటూ కూడా మీరు చూస్తే ఇదిగో ఇక్కడ ఇలా మొదలైంది. ఆ తర్వాత ఇటు నార్త్ వైపు అంటే ఉత్తరం వైపు వెళ్ళిపోతుంది అనుకుందాం. కానీ డైరెక్షన్ మార్చుకుని మళ్ళీ ఇటు పశ్చిమ వైపు వచ్చింది. పశ్చిమ వాయువు దిశగా కదులుతుంది అనుకుంటూ మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు మీరు చూస్తే నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎందుకు ఆర్టీవీ చూడాలి, వాతావరణం ఆర్టీవీలోనే ఎందుకు నమ్మాలి అనే అంశానికి సంబంధించి ఎవరికైనా ఎక్కడైనా క్వశ్చన్ వచ్చుంటే కనుక వెంటనే ఈ వీడియోను పంపించండి, వెంటనే ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నించండి. ఎందుకు ఎంత ఘంటాపదంగా చెబుతోంది ఆర్టీవీ, ఎప్పుడు చెబుతూ వస్తోంది, ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇన్ఫర్మేషన్ మీకు మీరే అనలైజ్ చేసేలా ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈరోజు మీరు చూస్తే గంటకు 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్లకు నిన్న పడిపోయింది. ఆ తర్వాత ఆర్టీవీ చెప్పింది దాదాపుగా మీరు నిన్న ఎక్కడ చూస్తున్నా కూడా బలహీన పడింది అనే మాట వినిపించింది. అఫ్కోర్స్ ఆర్టీవీ కూడా చెప్పింది బలహీన పడిందని. కానీ బలహీన పడిన బలం పుంజుకునే అవకాశం ఉంది. వాతావరణ మార్పులకు సంబంధించి ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది. అదే అంశానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ నేను ఒకసారి శాటిలైట్ మ్యాప్స్కి వెళ్ళిపోతున్నాం. శాటిలైట్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో మీకు ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎందుకు నేను శాటిలైట్కి వచ్చానంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఎంత ఉధృతంగా ఉంది అనేది. ఆ ఉధృతిని మీకు తెలియజేస్తోంది. ఇటు ఫెంగల్ తుఫాన్కి సంబంధించి తమిళనాడు మీద కాస్త ఇంపాక్ట్ మనకి తగ్గినట్టుగానే కనిపించవచ్చు. శ్రీలంక దాదాపుగా సేఫ్ అయిందనే సిచ్యువేషన్ మనం చెప్పుకోవచ్చు. నిన్న కానీ మొన్న కానీ చూస్తే మొన్న శ్రీలంక కనిపించలేదు. ఆ తర్వాత నిన్న చూస్తే తమిళనాడు మీద ఇంపాక్ట్ ఎక్కువ కనిపించింది. కానీ ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇటు దక్షిణ తమిళనాడు సేఫ్ అయిపోయింది. దాంతోపాటు ఉత్తర తమిళనాడుకి ప్రమాదం పొంచి ఉంది. దాంతోపాటు రాయలసీమ మీద ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు చూస్తే ఇంపాక్ట్ ఇదిగో క్లియర్ కట్గా మనకు కనిపిస్తోంది. ఆ గింగిరాలు కొడుతున్న సిచ్యువేషన్ ఇక్కడ పాయింట్అవుట్ చేసి చూసే ప్రయత్నించండి. ఇదిగోండి ఒకసారి నేను ఇక్కడ పాయింట్ చేసి చూపించుకో. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీకు క్లియర్ కట్గా చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ వైబ్ మనకు కనిపిస్తోంది. ఆ సిచ్యువేషన్, ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఇదిగో ప్రస్తుతం ఇలా ఉంది. అంటే కనుక దాదాపుగా తమిళనాడుకి సంబంధించి కర్ణాటక కాస్త సేఫ్ అయిందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఇంపాక్ట్ అయితే ఉంది. హైదరాబాద్కి సంబంధించి తెలంగాణ మీద కూడా అంతగా లేదు. ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించి కాస్త లైట్గా ఉందని చెప్పుకోవచ్చు. కానీ మీరు చూస్తే ఆంధ్ర మీద ఇంపాక్ట్ అనేది ఇప్పుడు కనిపిస్తోంది. ఒకసారి మీరే చూసే ప్రయత్నం చేయండి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇక్కడ నేను మ్యాప్స్ సాయంతో టక్క మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మీరే అనలైజ్ చేసే ప్రయత్నం చేయండి, మీరే ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. మీరే కనిపెట్టచ్చు, మీరే దాదాపుగా గెస్ చేయొచ్చు సిచ్యువేషన్ ఏంటి అనేది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు వాతావరణ శాఖ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఒకసారి చూసిన తర్వాత మ్యాప్స్లో మీకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఇదిగోండి ఆర్టీవీ చెప్పింది నిన్ననే. మీరు చూస్తే కనుక ఇగో ఇక్కడ మెన్షన్ చేస్తుంది సైక్లోనిక్ స్టార్మ్ అంటూ కూడా తుఫానుగా మారబోతోంది అంటూ కూడా హైలైట్ చేసింది. నెక్స్ట్ 6 గంటల్లోని అంటే 8 గంటల ప్రాంతంలో 8:30 ప్రాంతంలో ఇదిగో మీరు చూడొచ్చు సైక్లోనిక్ స్టార్మ్ డ్యూరింగ్ నెక్స్ట్ 6 అవర్స్ అంటూ కూడా అంటే 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్ చేసింది. ఇంకొక 6 గంటల్లోని ఇది తుఫానుగా మారబోతోంది. గుర్తుపెట్టుకోండి 8:30 నుంచి
8:30 నుంచి నెల్లూరు, చిత్తూరు ఆ ప్రాంతాలు రాయలసీమకు సంబంధించి హై అలర్ట్ అని చెప్పుకోవాలి. హై అలర్ట్ ఉండే ప్రయత్నం చేయండి. రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. 8:30 తర్వాత తుఫానుగా మారబోతోంది. అప్పుడు వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉంది. ఒకసారి ఈ నేపథ్యంలో ఈ రిపోర్ట్ నేను మీకు టక్క చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు. ఇది ఓకే, నాకైనా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇది. రైట్, మీరు చూస్తే కనుక సైక్లోనిక్ స్టార్మ్ డ్యూరింగ్ నెక్స్ట్ 6 hours అంటూనే ఇక్కడ తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటబోతోంది. ఇటు కరైకాల్, మహాబలిపురంకి తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. యాజ్ ఎ సైక్లోనిక్ స్టార్మ్ తుఫానుగా ఇక్కడ గంటకు ఓ మై గాడ్ గంటకు 70 నుంచి 80 కిలోమీటర్లు కాదు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రిమెంబర్, ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, 1 అడుగు వెనక్కి వేసింది కానీ 4 అడుగులు ముందుకు దూకపోతోంది. ఇదే మీరు చూస్తున్నారు. నిన్న గంటకు 45 నుంచి 55 కాదు 65 వరకు వచ్చింది, తగ్గిపోయింది అనుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చూస్తే 90 కిలోమీటర్ల వరకు కూడా గాలులతో ఇటు తుఫాన్గా మారే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతుంది. ఒక్కసారి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ప్రభావం ఉంది మ్యాప్లను చూపించే ప్రయత్నం చేస్తే ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇదిగోండి ఎందుకు ఆ సిచ్యువేషన్ అనేది ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే మ్యాప్లోనే చూపిస్తా. మాటల్లో లేవు మేడమ్స్ కావచ్చు, సర్స్ కావచ్చు. ఎస్, మాటల్లో కాదు, మ్యాప్లో నేను చూపిస్తున్నా. మీరే చూడండి కావస్తే. ఇక్కడ ఉత్తరాంధ్ర మీద ఎటువంటి సినారియో ఉంది, అట్ ద సేమ్ టైం దక్షిణాంధ్రకు సంబంధించి ఎటువంటి సినారియో ఉంది, రాయలసీమ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి పరిస్థితి ఏంటి, ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించి ఎటువంటి సినారియో ఉంది, ప్రస్తుతం ఈ ఫెంగల్ తుపాను ఎటువంటి సినారియో ఉంది, బంగాళాఖాతంలో ఎటువంటి పరిస్థితులు ఉందనేది మీరు చూస్తున్నారు. ఇది దాదాపుగా ఉత్తర వాయువు దిశగా కదులుతోంది. పశ్చిమ వాయు దిశగా కదులుంటే కనుక సినారియో వేరే ఉందును. ఇటు కంప్లీట్గా ఇటు రాయలసీమ మీద మాత్రం ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఇదిగో ఇక్కడ ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు కాస్త మనకి డైరెక్షన్ మారిన సినారియో చూడొచ్చు. సో ఇది వాతావరణ శాఖ చెబుతున్న అంచనా. ఈ నేపథ్యంలో ఒకసారి ఇప్పటి నుంచి నేరుగా జూమర్త్ మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే డైరెక్షన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది, ఎలా మార్చుకుంటుంది, ఎలా మార్పు చెందింది అన్ని కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగో నేను జస్ట్ టచ్ చేసే ప్రయత్నం. ఇదిగో 55 కిలోమీటర్ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇదిగో మీరు చూడొచ్చు, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం ఇది ఆ ఏరియాకు సంబంధించి. కానీ ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం 10 నుంచి 2 కిలోమీటర్లు తగ్గింది, బలహీన పడిపోయిందని దాదాపుగా ఎక్కడ చూసినా ఇదే సిచ్యువేషన్. కానీ నిన్ననే ఆర్టీవీ చెప్పడం జరిగింది, ఇది బలహీనపడినా బలపడే అవకాశం ఉంది అంటూ కూడా. ఇది నేను చెబుతున్న మామూలు మాట కాదు. దాదాపుగా 4-5 రోజుల నుంచి మేము ట్రేస్ చేసుకుంటూ వాతావరణ శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి అది నిజమా కాదా అనేది మీరే వినే ప్రయత్నించండి. నిన్ననే ఈ అంశానికి సంబంధించి మేము చెప్పడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, మీరే నమ్ముతారు మేమేమన్నాం. ఒకసారి ఆ బయట చూద్దాం. మనం చూసాం 10 కిలోమీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వేగానికి తగ్గిపోయింది. కానీ బలం పుంజుకునే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. ఇటు శ్రీలంకకు దగ్గరలోనే ఉంది, తమిళనాడు కాస్త దూరంలో ఉందని చెప్పుకోవాలి. దాదాపు నెల్లూరు కావచ్చు, ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మనం రైట్, అది థ్యాంక్ యూ సో మచ్ ఆంధ్రప్రదేశ్. ఏపీ ప్రజలకు బిగ్గెస్ట్ థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి. వాతావరణ శాఖ ఇచ్చిన అంచనాలు కావచ్చు, వాతావరణ శాఖ ఇస్తున్న ఇటు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఎక్కడా కూడా తప్పట్లేదు. వాటిని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. వాటితో పాటు టెక్నికల్గా మ్యాప్స్ రూపంలో మాకు అందుతున్న సోర్సెస్ కావచ్చు, మాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ జోడించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మాటల్లో కాదు, మ్యాప్లోనే ఇన్ఫర్మేషన్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏ స్పీడ్తో ఉంది, ఎలా వెళ్ళబోతోంది, ఎక్కడ టచ్ అయిపోతుంది, ఎటువంటి సినారియో ఉండబోతోంది అనేది ముందుంచే ప్రయత్నం చేస్తుంది. రిమెంబర్, నేను మళ్ళీ చెప్తాను. ఈ రోజు రాత్రి 8:30 ఇటు తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్ర వాయుగుండం గంటకు 10 నుంచి 2 కిలోమీటర్లు తగ్గింది నిన్న రాత్రి. కానీ మరి కాసేపట్లోనే ఇది తుఫానుగా మారబోతోంది. ఎందుకు? ఇప్పుడు 13 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది. సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక ఇక్కడ నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే చెన్నై, అలాగే ఇక్కడ మీరు సినారియో చూస్తే వర్షాలు పడుతున్నాయి. ఇదిగో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా నెల్లూరు మీద ఇంపాక్ట్ ఉంది, తిరుపతిలో అంతగా లేదు. కొద్దిసేపటి క్రితం నేను మా రిపోర్టర్తో కూడా మాట్లాడడం జరిగింది, మా ప్రతినిధితో మాట్లాడా. తిరుపతిలో ప్రస్తుతం ఎటువంటి సినారియో లేదనే కాస్త నార్మల్గానే ఉందంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు నెల్లూరు, కడప ఈ ప్రాంతాల్లో మాత్రం వర్షం కురుస్తుంది. చెన్నై మీద ఇంపాక్ట్ ఉంది. డైరెక్షన్ మీరు చూస్తే కనుక ఇలాగే వెళ్ళే అవకాశం ఉంది. ఒక్కసారి నేను విండికి వెళ్తా, విండికి మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తా. ఎందుకు ఏమిటి అనేది నేను మీకు తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే డైరెక్షన్ మారుతుందా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మారితే ఎటువంటి ఉండొచ్చు, ఇది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఎవరెవరు తప్పించుకోవచ్చు, ఎవరెవరు ఇరుక్కుపోవచ్చు. బోసే మాట అంటే కాస్త మీకు ఇబ్బంది అనిపించవచ్చు, కానీ లాజికల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇది డైరెక్షన్స్ అలా ఉంది. ఒక
తుంటరి తుఫాన్ అనేది చెప్పుకోవాలి. ఒక తుంటరి తుఫాన్గా మారింది. ఎందుకు నేను 2 ఊళ్ళ నుంచి మాట అంటాను అంటే, ఒకరోజు అటు వెళ్తుందో, రోజు ఇటు వస్తుందో, రోజు పశ్చిమ వైపు వెళ్తుందో, రోజు ఉత్తరం వైపు అయిపోతుందో, ఒక పశ్చిమ వాయువు వైపు కొన్ని రోజులు కదులుతుంటే ఉత్తర వాయువు వైపు మరికొన్ని రోజులు కదులుతోంది. చాలా తుంటరిగా ఉంది ఈ తుఫాను. ఈ ఫెన్గల్ తుఫానికి తుంటరి తుఫాను పేరు పెడితే బాగుందేమో అనిపించింది నాకైతే. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మర్చిపోకండి. ప్రస్తుతం మీరు చూడొచ్చు, ఇదిగో ఇక్కడైతే ఉంది, ఇదిగో గింగిరాలు కొడుతూ ఇటు చెన్నైకి సంబంధించి ఇప్పటికే మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ గంటకు 16 కిలోమీటర్ల గాలులు వీస్తున్నాయి. 17 కిలోమీటర్లతో నెల్లూరు మీద ప్రస్తుతం అంత ఇంపాక్ట్ లేదు. ఇక్కడ పెరుగుతున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి నేను కాస్త ఇక్కడ నుంచి డైరెక్షన్స్ ఎలా వెళ్ళే అవకాశం ఉందనేది, తుపాను డైరెక్షన్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటువైపు వెళ్తున్నాను, సో దట్ కాస్త నేను మీకు చూపించే ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు ఇదిగోండి, నిన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఎలా ఉండొచ్చు, ఎటువంటి సినారియో ఉంది అనేది. నేను కాస్త మీరు చూస్తే కనుక ఇది ట్రాకర్, సైక్లోనిక్ ట్రాకర్ నేను పెట్టాను. ట్రాకర్కి సంబంధించి మీరు చూస్తే ఇటు చెన్నై వేళ్ళూరు మీదుగా ఇటు అరేబియా సముద్రానికి సంబంధించి, థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలామంది కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నందుకు నేను హిందూ మహాసముద్రం అన్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఎవరైనా కనుక ఆ విషయానికి సంబంధించి హర్ట్ అయి ఉంటే, ఇది అరేబియా సముద్రంలోకి వెళ్ళి అక్కడ వరకు ఇంపాక్ట్ చూపించబోతుంది. అంతవరకు వెళ్ళే అవకాశం లేదు. నిన్న ఇంట్రెస్టింగ్, నేను ఒకసారి వీడియో చూడండి, ఆ వీడియో చూడండి, ఈ రోజు వీడియో కూడా కంపేర్ చేయండి. ఎందుకంటే కనుక నేను దాదాపుగా అరేబియా సముద్రానికి వెళ్ళి అక్కడ డైల్యూట్ అవుతుందేమో, అక్కడ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తున్నాం అనుకున్నాం. కానీ ఈరోజు దాదాపుగా కర్ణాటక తమిళనాడు మధ్య ఇది బెంగళూరు దగ్గర, రామనగర బెంగళూరు దగ్గరే ఇది తన గమ్యాన్ని, తన లక్ష్యాన్ని అక్కడ కంప్లీట్ చేయబోతుందని మనకు అందుతున్న సమాచారం. నిన్న చూపించడం దిస్ ఈజ్ వాట్ అవర్ పీసీఆర్. మా పీసీఆర్ చాలా యాక్టివ్గా ఉంటుంది, మా టీమే యాక్టివ్ అండి. నేను మీకు ఇలాగ చెప్పాను లేదో వాటిని ఇన్ఫర్మేషన్ ముందు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నేను మీకు చూపించాను ఈ బాక్స్లో చూడండి, ఆ బాక్స్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. పీసీఆర్ నేను మీకు చూపించినప్పుడు అరేబియా సముద్రం వరకు వెళ్ళి అక్కడ దాంట్లోని దాని గమ్యాన్ని ముగించవచ్చు అని చెప్పి నేను మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మీరు చూస్తే కనుక ఆ సిచ్యువేషన్ మారింది. ఈరోజు మీరు చూడొచ్చు, నిన్నటిది ఈరోజు రెండింటిది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే కనుక రైట్, నిన్నటి నేను చెప్పినట్టుగా నిన్న మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, బీ అలర్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. కానీ సిచ్యువేషన్ కాస్త మారింది. ఇప్పుడు వీకెనింగ్ అయింది, కానీ బలహీనపడి బలపడింది. ఇంట్రెస్టింగ్గా మారుతుంది. బహుశా గాలుల ఇంపాక్ట్ అనుకుంటా. సో ఈ నేపథ్యంలోని ఈరోజు చూసుకుంటే కనుక సిచ్యువేషన్ దాదాపుగా మంగళవారానికి తన గమ్యాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది, లక్ష్యాన్ని పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇప్పటికే సముద్రం కాస్త అల్లకల్లోలంగా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇటు చెన్నై వెళ్ళూరు నుంచి దాదాపుగా బెంగళూరు మధ్య తన డైరెక్షన్ ఉంది. కానీ ఆ ఇంపాక్ట్ చూస్తే కనుక నెల్లూరు నుంచి ఇటు ప్రొద్దుటూరు, అటు బెల్లారి, దేవనగరి, దాంతోపాటు మంగళూరు, కోజికోడ్, కోయంబత్తూరు, తిరుచి, దాంతోపాటు నాగపట్నం. ఇప్పటికే మీరు చూడొచ్చు, ఇక్కడ పుదుచ్చేరి దగ్గర గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉన్నాయి. దాంతోపాటు నాగపట్నం దగ్గర 13 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉన్నాయి. సో ఇక్కడ నేను సైక్లోనిక్ని ట్రాకర్ని మూవ్ ఆన్ చేస్తున్నా. సో రైట్, ఒకసారి మీరు చూడొచ్చు. ఒకసారి దీన్ని క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ కెమెరా ఒక్కసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నించండి. దాని ట్రాకర్ చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతుంది. ఎందుకంటే నిన్న చాలా స్లోగా ఉండింది, కానీ ఈరోజు చూస్తే చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అవుతుంది. దాదాపుగా సాటర్డే ఉదయానికి సంబంధించి, అంటే రేపు తీరాన్ని తాకే క్రమంలోనే ఇది తుఫాన్గా మారబోతోంది. మారే క్రమానికి దాదాపుగా రేపు ఇదిగో కాస్త డైరెక్షన్ మారుతోంది. రేపు డైరెక్షన్ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇదిగోండి, అంటే రేపు కానీ మండే, బహుశా రేపు కావచ్చు, లేకపోతే మండే కల్లా, అంటే శనివారం కానీ ఆదివారం కల్లా అది తీరాన్ని తాకే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఎంత దూరంలో ఉంది, మనకి ఎంత దూరంలో ఉంది, చెన్నైకి ఎంత దూరంలో ఉంది, ఎప్పటికల్లా ఈ డైరెక్షన్ మార్చు. గంటకు 13 కిలోమీటర్లు ప్రస్తుతం. ఇది కూడా నేనే మాటలతో చెప్పట్లేదు, మ్యాటర్తో చూపిస్తాను. ఎవరెవన్నారు అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. జూమర్స్ సాయంత్రం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి రైట్, ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక ఇక్కడ నుంచి నెల్లూరుకి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడిగో నెల్లూరు, ఇక్కడ నుంచి వాట్ హ్యాపెనింగ్. ఓకే, ఇదిగో ఇక్కడ నుంచి నెల్లూరుకి సంబంధించి ఇదిగోండి దాదాపుగా 419 కిలోమీటర్ల దూరంలో ఉంది నెల్లూరుకి సంబంధించి. ఇక్కడ నుంచి చూసుకుంటే అంటే గంటకు 13 కిలోమీటర్ల లెక్కన అనుకోండి. సో మీరే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్పాను అనుకో, బహుశా
దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నారేమో అనుకోవచ్చు మీరు, బట్ ఆ ఛాన్సెస్ నేను మీకు ఇవ్వాలనుకోవట్లేదు. ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేయండి, కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్స్ లైక్ ఏ కాన్వర్సేషన్గా బాగుంటుంది. కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి మీరు చూడండి, మీరు ఎక్స్పెక్ట్ చేయండి. కానీ ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నా, ఇటు మనకి దగ్గరగా ఉంది, దాదాపు 419 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతోపాటు ఎస్ ఇక్కడి నుంచి నేను ఇది క్యాన్సిల్ చేస్తాను. ఓకే, వెళ్ళనంటుంది, లెట్ లీవ్ ఇట్, దాన్ని వదిలేద్దాం. ఇక్కడే వెళ్ళదా? ఓకే, వెళ్ళవా? ఓకే, లీవ్ ఇట్. సో ఇలా ఉంది సిచ్యువేషన్. ఇక్కడ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ ఏం చెప్తుందో సరే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ముందే చెప్పా, మాటలతో కాదు మ్యాటర్తో మ్యాప్లో చూపిస్తానంటూ కూడా మీరు చూడొచ్చు. నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం అంటూ కూడా తుపానుకు ఫెంగల్గా నామకరణం చేయడం జరిగింది. ఇది కొద్దిసేపటి క్రితం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. తుపానికి ఫెంగల్గా నామకరణం చేయడం జరిగింది. ఉత్తర వాయువు దిశగా పయనిస్తోంది ఫెంగల్. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 270 కిలోమీటర్లు, చెన్నైకి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. 2 కిలోమీటర్ల నుంచి ఒక్కసారిగా 13 కిలోమీటర్లకి రేంజ్ దొర్రమని అందుకుందన్నమాట. 10 నుంచి 2కి పడిపోయింది, 2 నుంచి 13కి జర్రమని పాకింది. ఆ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఆ తర్వాత దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో ఇవాళ రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షం. ఓ మై గాడ్, భారీ వర్షాలు కాదు, అతి తీవ్ర భారీ వర్షాలు అంటోంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆ ప్రాంతాలు. ఏ ప్రాంతాల్లో కూడా ఒకసారి నేను రెడ్ అలర్ట్లు చూపిస్తాను. దీని తర్వాత ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు రోణంగి కుర్మనాథ్ మేనేజింగ్ డైరెక్టర్ APSDMA ఆయన చెప్తున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఒకసారి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారేమో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్. ఓకే, ఎస్, అంతే, డైరెక్షన్ గురించి చెప్పుకొచ్చాను. సో ఈ నేపథ్యంలోని ఒకసారి నేను డిస్ట్రిక్ట్ ఒకసారి ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV మీరు చూడొచ్చు. ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర కంప్లీట్గా సేఫ్ అయిపోయింది. కానీ 2 రోజులుగా మీరు చూసే ప్రయత్నం చేస్తే కంపారిటివ్గా మాట్లాడుకున్నప్పుడు ఇది ఉత్తరాంధ్ర మీద కూడా ప్రభావం చూపించచ్చు అనుకున్నాం. కానీ ఎప్పుడైతే డైరెక్షన్ మార్చుకుందో ఇది దక్షిణ కోస్తా ఆంధ్ర మీద దీని తీవ్ర ప్రభావం ఉంది. 29 అంటే ఈ రోజు రాత్రికి ఇంపాక్ట్ మనకు చూపించే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల ఈ 5 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు కాదు 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇక్కడి నుంచి ప్రకాశానికి సంబంధించి ప్రకాశం ఈ రోజు ఎల్లో అలర్ట్ ఉంటే రేపు ఆరెంజ్ అలర్ట్ ఉంది, ఆ తర్వాత రోజు ఎల్లో అలర్ట్ ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దాంతోపాటు నెల్లూరు అలర్ట్. ఎందుకు నేను ఇంత బిగ్గరగా చెప్పడం జరుగుతుందంటే కనుక అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. రెడ్ అలర్ట్ కనిపిస్తుంది 2 రోజులు. ఈ రోజు రాత్రి నుంచి రేపటికి సిచ్యువేషన్ మారే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ చూస్తున్నారు. నెల్లూరుకి సంబంధించి ఈ రోజు రేపు కూడా 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలే కాదు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలర్ట్ నెల్లూరు, దాంతోపాటు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఈ రోజు ఎల్లో అలర్ట్, దాంతోపాటు రేపు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది, ఆ తర్వాత రోజు ఎల్లో అలర్ట్. ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లో అలర్ట్తో పాటు రేపు ఆరెంజ్ అలర్ట్. ఎందుకంటే ఈ రోజు రాత్రికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ గత 2 రోజులుగా మనం తుఫాన్ అనుకుంటున్నాం. కానీ ఎందుకు ఇలా జరుగుతుందంటే కనుక అది కాస్త బంగాళాఖాతంలో మనం అనుకున్న టైం కన్నా కాస్త బలహీనపడింది, కానీ ఒక్కసారిగా బలం పుంజుకుంటోంది. ఇటువంటి ఒక తుంటరి తుఫాన్గా మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోని రేపు అంటే అన్నమయ్య డిస్ట్రిక్ట్ కావచ్చు, తిరుపతి, చిత్తూరు మీద దీని తీవ్రమైన ప్రభావం ఉంటుంది. రిమెంబర్, నెల్లూరు, అలాగే అన్నమయ్య, దాంతోపాటు తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలు గుర్తుపెట్టుకోండి. 4 జిల్లాలు బై హార్ట్ చేసేసుకోండి, బట్టి కొట్టేసుకోండి, నలుగురికి చెప్పే ప్రయత్నించండి, ఆ ప్రాంత ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నించండి. ద వన్ థింగ్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వాళ్ళకి అలర్ట్ చేయడం. వాళ్ళకి అలర్ట్ చేస్తే కనుక వాళ్ళు సేఫ్ అవుతారు, వాళ్ళు సేఫ్గా ఉంటారు అనేది ఒకసారి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. వీడియోని షేర్ చేసే ప్రయత్నించండి. లేదు వీడియో షేర్ చేయడం మీకు ఇబ్బంది అనుకున్నా వీడియో షేర్ చేయడం, వీడియో షేర్ ఎందుకు అనుకున్నాక కనీసం నోటి మాటనే సాయం చేసే ప్రయత్నం చేయండి. ఇలా ఈ మాట సాయం చేస్తే కనుక ఒక ప్రాణం కాపాడిన వాళ్ళమైనా అవుతాం మనం.
రిమెంబర్, ఆ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెల్లూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ 4 జిల్లాలకు సంబంధించి ఈరోజు రేపు కూడా ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ ఉంది. రేపైతే మాత్రం నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు 30వ తారీఖున డేంజర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతోంది, ఎలా ఉండే సినారియో ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. శివరామకృష్ణ, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? తుఫాను ప్రభావం ఎలా ఉండొచ్చు? నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరో 6 గంటల్లో తుఫాన్గా మారనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నేపథ్యంలో 4 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం అని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ తుఫాను ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజైతే ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి చూస్తే చెన్నైకి ఆగ్నేయంగా అయితే 380 కిలోమీటర్స్ దూరంలోను, పుదుచ్చేరి తూర్పు ఆగ్నేయంగా 340 కిలోమీటర్స్ దూరంలోను, నాగపట్నంకి 300 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. ఇప్పుడు ఈ చెన్నై రాడార్ ద్వారా ఈ సైక్లోన్ ఇప్పుడు ఉన్న డీప్ డిప్రెషన్ చూస్తే ఈ రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు అయితే ఇది సుమారు ఈ ప్రాంతంలో సుమారు ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెన్నైకి చూస్తే దీనికి ఆగ్నేయంగా 380 కిలోమీటర్స్ దూరంలో ఉంది. 380 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ ఉంది అనమాట. ఇది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఈ రకంగా ఇలా వెళ్తూ ఇది లైక్లీ టు బికమ్ ఇంటెన్సిఫై ఇంటూ ఎ సైక్లోనిక్ స్టర్మ్ డ్యూరింగ్ నెక్స్ట్ 6 hours అండ్ లైక్లీ టు క్రాస్ నార్త్ తమిళనాడు కోస్ట్. నార్త్ తమిళనాడు అంటే ఇదంతా కూడా నార్త్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి కోస్ట్, అంటే ఇదంతా పుదుచ్చేరి కోస్ట్. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కరైకల్ అండ్ నాగపట్నం మధ్యలో ఉన్నటువంటి పుదుచ్చేరికి దగ్గరలో తీరాన్ని తుఫాన్గా రేపటి మధ్యాహ్నానికి క్రాస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది తీరం దాటి సమయంలో అంటే ఈ ప్రాంతంలో, అంటే ఈ తమిళనాడు, పుదుచ్చేరి ఈ ప్రాంతంలో అయితే విండ్ స్పీడ్స్ గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు, అలాగే సమ్ టైమ్స్ అది మ్యాక్సిమం 90 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. దీని ప్రభావం చేత ఇప్పుడు రాబోతున్నటువంటి నెక్స్ట్ 6 hours ఏర్పడిన తుఫాన్ దృష్ట్యా కూడా ఈ తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి మనకి దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నెల్లూరు కానీ, తిరుపతి జిల్లా కానీ, నెక్స్ట్ చిత్తూరు, ఈ 3 జిల్లాలకు కూడా సైక్లోన్ అలర్ట్స్ అయితే మనం మన ఆఫీస్ ద్వారా అయితే ఇస్తున్నాం. ఈ ముఖ్యంగా నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్స్ విత్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే అన్నమయ్య జిల్లాకి అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ ఇదే ట్రెండ్ అంటే నెక్స్ట్ డే సెకండ్ డే కూడా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు అండ్ అన్నమయ్య జిల్లాలకు కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉందో ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం కానీ రాబోతుంటుంది తుఫాన్ దృష్ట్యా కూడా మన తీరం వెంబడి కూడా, అంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు అయితే గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సమ్టైమ్స్ అవి 75 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఉత్తరాంధ్రలో కూడా బలమైన ఎదురుగాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అదే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో మత్స్యకారులందరూ వేటగాళ్ళని చెప్తున్నాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కృష్ణపట్నం వాటర్ అయితే స్క్వేలీ వెదర్ ఎక్స్పీరియన్స్ అవకాశం ఉన్న చేత వాళ్ళకి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అగ్రవేస్తుందిగా చెప్పాం. నెక్స్ట్ ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ కూడా కొన్ని జిల్లాలకు అయితే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో కొన్ని జిల్లాలు 4 జిల్లాలు అంటే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు ఈ జిల్లాలకు అయితే కంటిన్యూస్గా హెవీ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. చేత ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ కూడా వీళ్ళకి ఈ జిల్లాలకు అయితే ఉండే అవకాశం ఉంటుందిగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. సరే, తీరం దాటే సమయంలో ఏ విధంగా ఉండిపోతుంది, అంటే దాని దిశ మారినప్పుడల్లా ఏ విధంగా అది విశ్వరూపం చూపించబోతుంది? ఇది సుమారు ఒక మార్జినల్ సైక్లోనిక్ స్టార్మ్ లాంటిది. ఇది
ఇది తమిళనాడు కోస్ట్కి అయితే దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన వరకు చూసినా కూడా ఈ తమిళనాడు దగ్గరలో ఉన్న జిల్లాలకు కానీ అలాగే నెక్స్ట్ రాయలసీమలో కొన్ని జిల్లాలకు కానీ దీని యొక్క ప్రభావం అయితే మటుకి బాగానే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ ఫాల్స్ కానీ హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్స్ హెవీ రైన్స్ వచ్చే అవకాశం అయితే పాసిబిలిటీ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అలాగే విండ్ స్పీడ్స్ కూడా మన దక్షిణ కోస్తా కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ విండ్ స్పీడ్స్ కూడా బాగానే అంటే 55 నుంచి 65 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. సార్ ఎగ్జాక్ట్గా ఇది ఏ రోజు తీరం దాటుందని చెప్పగలమా మనం? రేపటి ఆఫ్టర్నూన్కి ఇది నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్ మధ్యన కరైకాల్ మహాబలిపురం మధ్యన పుదుచ్చేరి కోస్ట్కి దగ్గరలో ఇది తీరాన్ని తుఫాన్గా దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. ఓకే, ఇది ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మరి పుదుచ్చేరి తీరంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అయితే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి తుఫాన్ హెచ్చరిక కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.